సరే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మన అల్లు అర్జున్ పుష్ప మూవీ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? పోయినసారి నెక్స్ట్ మూవీ కూడా కొద్దిగా నార్మల్గా అనిపించింది నాకు, పుష్పనే. ఈసారి మాత్రం టాప్ దద్దరిల్లిపోదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాంగ్ రిలీజ్ అయింది కదా మన ట్రైలర్ చిన్నగా, ఆ చిన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసింది. దానికి కూడా మామూలుగా రాలే, కొద్దిగా హై రేంజ్ వచ్చింది దానికి ఫాలోవర్స్ అని. అంటే ఇప్పుడు చూసుకుంటే సూసైకి సాంగ్ రిలీజ్ అయింది కదా, అది చూస్తుంటే నీకు ఎలా అనిపించింది? రష్మిక మందన అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ ఈసారి తగ్గేదిలే అనుకుంటే దానికంటే డబల్గా తగ్గేదిలే అనిపిస్తుంది నాకైతే. ఓకే, నీకు మరి అల్లు అర్జున్ పుష్ప1 మించి ఉండబోతుంది అనుకోవచ్చా? ఇది దానికి డబుల్ ఉండబోతుందని అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే, ఇంకేం చెప్తావు బ్రో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ అల్లు అర్జున్ అంటే బాగా కష్టపడతాడు సినిమా మూవీస్లో, బాగా మన ఫిట్టింగ్ టైట్ ఫిట్టింగ్ మనోడు బాగా ట్రై చేస్తాడు అనమాట. ఫిట్టింగ్ మూవీస్లో వెళ్ళినప్పుడు మనోడు బాగా కష్టపడి పేరు తెచ్చుకోవడానికి బాగా కష్టపడతాడు అనమాట. అంటే బ్రో ఇప్పుడు అల్లు అర్జున్ అంటే అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తుంది, మరి అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నేను మెగా ఫ్యామిలీని పక్కన పెడితే నాకు ఇష్టమైన వ్యక్తి వాళ్ళు అల్లు అర్జున్. వాడు అసలు వాని పేరు కూడా వాడు మెగా ఫ్యామిలీ పేరు సపరేట్. మొన్న ఒక విషయం నీకు గుర్తుందా? అదే మన ఆంధ్రాలో, ఇప్పుడు ఆ ఆంధ్రాలో విషయం అయినందువల్ల మన అల్లు అర్జున్ మొత్తం పక్కకే పెడతారు. అది చాలా, ఎందుకంటే మనోడు చేసింది, మన అల్లు అర్జున్ చేసింది ఓన్లీ ఫ్రెండ్ కొరకు. ఈ ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి దాంట్లో కలిపితే బాగుండదు కదా, అట్లా. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత స్థాయి రావడానికి మెగా ఫ్యామిలీ కారణం అంటారు, మరి నువ్వు ఏం చెప్తావు బ్రో దాని గురించి? అది కరెక్టే అంటావా? బ్రో అలా కరెక్ట్ ఉంటాడు. మన చిరంజీవి గారు కూడా చాలా పేరు ఉన్నవారే, దాని తరపు నుండి మన కెపాసిటీ మనది బ్రో. ఎవరు బాగా కష్టపడతారో వాళ్ళ తరపు నుండి పేరు గట్టిగా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సొంతంగానే ఎదిగిండి అనుకోవచ్చా? సొంతంగా అంటే సొంతంగా లేకుండా కదా, వాళ్ళ డాడీ తరపు నుండి, వాళ్ళ మామ మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మెగా ఫ్యామిలీ, వాళ్ళ మామయ్య తరపు నుండి కూడా ఎదగాలన్న. ఓకే ఓకే, మొన్న చేసింది కరెక్ట్ అంటావా బ్రో? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదని ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం కరెక్టే అంటావా? ఇక్కడ తరపు నుండి చూసుకుంటే, ఫ్యామిలీ తరపు నుండి చూసుకుంటే నాకు తెలిసి రాంగ్ అనిపిస్తుంది. కానీ ఇటు ఫ్రెండ్ కదా, మనం చేసింది ఏం పెద్ద పొరపాటు ఏం లేదు, నార్మల్గా వెళ్ళి కలిసి వచ్చి వచ్చిండు. కానీ ఇటు తరపు నుండి వెళ్తే బాగా గట్టిగా మనకి ఫ్యామిలీ తరపు నుండి కొద్దిగా దూరం పెట్టాను అనమాట. ఫ్యామిలీ తరపు నుండి చూసుకుంటే రాంగ్ అనిపిస్తుంది, ఇటు తరపు నుండి రైట్ అనిపిస్తుంది, ఫ్రెండ్ కదా. థ్యాంక్ యూ.